అందరికీ నమస్కారం. నేను మీ శివన్నని మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్దామని మీ ముందుకు వచ్చా. అది సినిమా స్టోరీ కాదు, ఒక ఫార్మర్ స్టోరీ. ఆ ఫార్మరు నేనే. 2005లో చాలా అంటే వాస్తవానికి చాలా ఇబ్బంది. నూకలు కొనుక్కొని తినే పరిస్థితి. ఆ పరిస్థితికి కారణం 5 లక్షల అప్పు. నాకు అక్కడున్న భూమి విలువ 5 లక్షలే. నేను అమ్మితే నా భూమి అప్పు కిందే సరిపోతుండే. ఆ పరిస్థితుల్లో ఎవరు తెలియని ఊరు ఎప్పుడు కూడా ట్రైను ఒకసారి కూడా ఎక్కల. ఇంకా ఆ టైంలో ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కితే భయమైంది. అటువంటి స్థితిలో నుంచి కాగజ్ నగర్ దిగి కుంటలమనేపల్లిరావు వచ్చి అక్కడున్న మనుషులతోటి మెడ్జ్ అయ్యి వాళ్ళతో కలిసి 1 లక్ష రూపాయల అప్పు మళ్ళీ వస్తా తీసుకొని వచ్చి ఒక 5 లక్షలు ప్లస్ 1 లక్ష 6 లక్షల రూపాయల అప్పుతోటి ఎవరు తెలియదు, చుట్టాలు లేరు, ఎవరు లేరు, మనం అంటే ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఆ పరిస్థితుల్లో ఆ ఊరు వచ్చి ఎలా సర్వైవ్ అయ్యాను, ఎలా నా అప్పు నేను తీర్చుకోవటమే కాకుండా అక్కడున్న వాళ్ళతోటి కూడా మంచిగా ఎలా కలవగలిగాను. వాళ్ళు నా కోసం కూడా మంచి ఒక టైంలో ఒక తెలంగాణ మూమెంట్ మంచి పీక్స్ టైంలో కూడా వాళ్ళు నా కోసం నిలబడి, లేదు ఈ పిల్లగాళ్ళు వెళ్ళకూడదు, మా ఊర్లోనే ఉండాలి, మాతో పాటు వ్యవసాయం చేయాలని అని వాళ్ళు మా వెనక నిలబడ్డారు. అంటే ఒక ఏమీ లేని ప్లేస్లో నాకు ఆ రోజు అనిపించింది, నేనేం సంపాదించకపోయినా ఆ ఊర్లో ఉన్న ప్రజల ఆ అభిమానం ఆ రోజు నాకు చాలా బూస్ట్ ఇచ్చింది. సరే, దాంతోపాటు నేను కూడా వ్యవసాయం 10 ఎకరాలు మొదలుపెట్టాను. 10 ఎకరాలు మొదలుపెట్టిన తర్వాత 10 ఎకరాల నుంచి 20 ఎకరాలు చేశాను, 20 నుంచి 30 చేశాను, 30 నుంచి 50, 50 నుంచి 100, 198 ఎకరాల వరకు ఒక్క ఊర్లో చేయలే. పోవాలంటే మీకు ఇంకా ఈ ఏరియా గురించి బాగా తెలియదు. బెజ్జూరు మండలం, కుంటలమనేపల్లి, ఆసిఫాబాద్ డిస్టిక్ అంటే దాదాపుగా ఎక్కడ కూడా వాగులకి బ్రిడ్జిలు లేని పరిస్థితి, అప్పుడు సరైన రోడ్లు లేని పరిస్థితి. బండి నాకు తెలిసి నేను వచ్చినప్పుడు బెజ్జూరు మండలం మొత్తం మీద 4 బళ్ళు ఉండే. కారు అయితే ఎప్పుడు చూడలా, బస్సు అయితే ఎప్పుడూ వచ్చిండే. ఆ పరిస్థితుల్లో నేను ట్రాక్టర్ లేకుండే, ఊర్లో బండిబాబు గారు అని ఒక్కరికే ట్రాక్టర్ ఉండేది, ట్రాక్టర్లు లేకుండే. ఆ పరిస్థితుల్లో కూడా ఈ ఊరి ప్రజల ఇచ్చిన ధైర్యంతో ముందుకు సాగి నా కష్టాల మొత్తం తీర్చుకొని నా సొంత ఊరు కూడా నాకు అదే ఊరే అయింది. నా సొంత ఊరి కంటే కూడా నాకు వచ్చిన నా ఊరే నాకు గొప్పగా నేను ఫీల్ అవుతా. అటువంటి పరిస్థితికి నన్ను తీసుకొచ్చిన నా ఊరి ప్రజలకి ఎంతో రుణపడి ఉన్నా. దాంతోపాటు రైతులకి అప్పుడు నేను ఏదైతే 10 ఎకరాలు మొదలుపెట్టి 198 ఎకరాలు చేసి నేను ఏదైతే నా ఖర్చులు నా పోగా నేను కొంత డబ్బులు వెనకేసుకొని ఆ డబ్బులతోటి నా బాకీలు తీర్చుకొని ఇప్పుడు ఒక 8 ఎకరాల పొలం కొనే స్థాయికి ఒక కారు కొనుక్కొని ఒక ఫర్టిలైజర్ షాప్ పెట్టుకొని ఉన్నానంటే కారణం వ్యవసాయమే కదా. ఆ వ్యవసాయం చేస్తే చాలామంది ఇప్పుడు ఏమంటారు, వ్యవసాయం చేస్తే పిల్లని ఇయ్యరు, చదువుకోవాలి, చదువుకున్నడికే పిల్లనిస్తారు అనే పరిస్థితి ఉంది. కాదు, మనం ఏదైనా సరే అనుకుంటే చేస్తే ఆ చేసిన క్రమంలో వ్యవసాయం చేసైనా సరే నిలబడగలం, వ్యవసాయం చేసినా సరే మనం డబ్బు సంపాదించగలం అనేది నా నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను ప్రూవ్ చేశాను. ఆ ప్రూవ్ చేశాను కాబట్టి ఏ విధంగా వ్యవసాయం చేయాలి ఇప్పుడు కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడు కూడా 1500 రూపాయలకి ఎకరం భూమి దొరికే పరిస్థితి ఉంది కౌలు చేసుకునే వాళ్ళకి. 2000 రూపాయలకి అభివృద్ధి చెందిన ప్లేస్లో మనకు అన్నీ దొరికే ప్లేస్లో, కానీ ఎవరు దొరకరో తెలుసా? చేసే పని వాళ్ళు దొరకరు, కానీ భూమి దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఎవడు వాంటెడ్ ఏంది, భూమి పని వాళ్ళ? 100% పని వాళ్ళు వాంటెడ్. భూమి ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ప్రజలు అంటే నాకు ఇక్కడ నేను ఈ వీడియో చేయడానికి కారణం మెయిన్, నేనైతే ఉంటున్న బెజ్జూరు మండలం, కౌటాల, పెంచుకెళ్ళిపేట, ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ నేను 200 రూపాయలు కౌలుబడి వచ్చా. ఇప్పుడు 17,000 రూపాయలు, 18,000 రూపాయలు, 16,000, 15,000, మినిమం 26,000 కూడా ఇందాకే చెప్పాడు శంకరన్న, 26,000 పెట్టి కూడా కౌలు తీసుకున్నారంట. అంటే పరిస్థితి అంత స్థాయికి వెళ్ళింది. కానీ ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, మేమే వెనకబడి ఉన్నాము, మా ఏరియాలోనే భూమి దొరకలేదు, ఇంకెక్కడా భూమి దొరకదు కావచ్చు అనుకుంటున్నారు. పని చేసుకునేవాడు, చేసే ఓపిక ఉంటే ఎక్కడైనా ఉంది భూమి. 2,000 రూపాయలకి ఎకరం ఉన్న ఏరియా ఉంది. 1,500 రూపాయల ఎకరం, 300 ఎకరాలు పడుతున్నాను నేను ఇప్పుడే.
వెళ్తున్నా. మొన్న వెళ్ళి వచ్చాను. ఆల్రెడీ ఓ 300 ఎకరాల భూమి పడటానికి సిద్ధం ఉన్నా. ఆల్రెడీ మహారాష్ట్రలో పొలం చేస్తున్నా. నా ఉద్దేశం ఏంటంటే నేను ఇవన్నీ చెప్పాలంటే నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఏంది అని ఆలోచిస్తే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్నే రైతు భరోసా, రైతులకి భరోసా ఆ పేరులోనే ఉంది. నా ఉద్దేశం ఏంది అనేది నా ఉద్దేశము నా మండలంలో ఉన్న ప్రజలకు కానీ నాతో తిరిగే వాళ్ళకి కానీ నా షాప్లో ఉన్న కస్టమర్లకు కానీ తెలుసు. కానీ ఇక్కడ దీనిలో ఎప్పుడు కూడా ప్రమోషన్ వీడియోలు చేయాలనే ఉద్దేశం నాకు లేదు. రైతు బాగుండాలి, రైతు బాగుంటే అందరూ బాగుంటారు. రైతు బాగుంటే వ్యాపారస్తుడు బాగుంటాడు, అందరూ బాగుంటారు. అదే రైతు బాగుండాలి అంటే చదువుకున్న రైతు కూడా బాగుండాలి. వానికి కూడా భూమి దొరకాలి, చేసుకునే తపన ఉండాలి. ఆ తపన ఉంటే నన్ను అప్రోచ్ అయితే పలానా చోట భూమి ఉంది, పెట్టుబడి లేకపోతే కూడా పెట్టుబడి పెట్టి కూడా చేయించగల కెపాసిటీ నాకు ఉంది. ఇలా ఇంకా ఈ వీడియో ఇప్పటికీ చాలా లెంత్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. ఇంకా మనం చాలా టాపిక్లు మాట్లాడుకోవాలి. ఇది ఏదైనా సరే ఇంకా చెప్తే నేను ఇంకా రైతు గురించి చెప్పాలనుకుంటే నాకు ఒక రోజు చెప్పినా కూడా నాకు ఇంకా చెప్తూనే ఉంటా. వినేవాళ్ళు ఉంటే చెప్తూనే ఉంటా. ఎంతైనా చెప్తా. నాకు తెలిసింది ఒకటే, నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటున్నా, నాకు అన్నీ తెలుసు అనుకుంటే దేవుడు మన దగ్గర ఏమీ ఉంచడు. నాకు ఏమీ తెలియదు అన్న ఫీల్ అయినప్పుడు మాత్రమే మనకు దేవుడు అన్నీ ఇస్తాడు. ఎందుకంటే నీకు అన్నీ తెలుసు కదా, నీకు అన్నీ తెలిసినప్పుడు దేవుడు నీకేం అవసరం లేదనుకుంటాడు. నీకేమి తెలియదు, నాకేం తెలియదు స్వామి, అన్నీ నువ్వే అన్నప్పుడే మనకు దేవుడు అన్నీ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనేది నా ఉద్దేశం. సరే, ఇప్పుడు చూసే వాళ్ళకి, ప్రేక్షకులకి, నా దోస్తులు కానీ నా ఫ్రెండ్స్ కానీ చూసేటప్పుడు నేను తప్పు మాట్లాడితే నాకు చెప్తారు. ఇంకా చెప్పాలనుకున్నది ఏంటంటే ఇందాక మాట్లాడుతూ ఒక టాపిక్ వచ్చింది. అన్న చాలా యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నావు, నువ్వు కూడా రేపు ఇట్లానే ప్రమోషన్లు చేస్తావా? ప్రమోషన్ల గురించి నేను యూట్యూబ్ ఛానల్ పెడతలేను. నా షాప్ గురించి ప్రమోషన్ చేయడానికి నేను యూట్యూబ్ ఛానల్ పెడతలేను. నాకు కావాల్సింది నా రైతులు బాగుండాలి. నా రైతులు అంటే అందరూ. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే ఈ 10 ఎకరాల నుంచి 198 ఎకరాలు చేసి ఆ తర్వాత మరలా డౌన్ అయ్యి 50 ఎకరాలకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇలా 140 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను అంటే ఈ అనుభవం మొత్తాన్ని కూడా, నాకు తెలిసిన అనుభవాన్ని మొత్తాన్ని కూడా రైతులు చెప్పడానికి, రైతుల దగ్గర ఇప్పుడు కూడా నాకు ఇంకా నేను కూడా చెప్తుంది ఇందాక నేను అనుకుంది కూడా ఒకటే, మనం తెలిసింది ఏంటంటే మన నెత్తి మీద ఉన్న జుట్టులో సరిగానండి, మన నెత్తి మీద ఉన్న జుట్టులో పీకితే ఒక వెంటకి వస్తుంది. ఆ వెంటకి ఒక తెలుపు ఉంటుంది, అది కూడా మనకి తెలియదు. 200 ఎకరాలు వ్యవసాయం చేసిన నాకు కూడా అది కూడా తెలియదు. అది తెలిసిన రోజు నేను చాలా తెలుసుకున్నట్టే అవుతుంది. అంతవరకు కూడా నాకు తెలియదు నా ఉద్దేశం. ఎవరికైనా సరే అది నాకు అన్నీ తెలుసు అనుకుంటాడా, సరే తన గురించి నేను మాట్లాడలేదు, ఏమీ నాకు తెలియదు అని ఫీల్ అవుతారు చూసావా, వాడే ముందుకెళ్తాడు నా ఉద్దేశం. నేనైతే అలానే ఫీల్ అవుతా. 200 ఎకరాలు వ్యవసాయం చేశాను, దాదాపుగా యావరేజ్న 12 గంటలు సోయాబీన్ తీసుకున్నాను. ఇంత చేసినా కూడా నాకేం తెలియదు. ఎందుకంటే ఒక సంవత్సరం చేసిన తప్పుని సరి చేస్తే నెక్స్ట్ ఇంకో తప్పు చేస్తూ ఉంటాం. కాబట్టి నేను మీకు మంచి కంటెంట్, మంచి వీడియోలు, అప్పుడున్న పరిస్థితుల్లో 200 రూపాయల కౌలు, 20 రూపాయల కూలి, అరకకి 50 రూపాయలు, ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ ఉన్నప్పుడు డబ్బులు సంపాదించడం ఎవరి వల్లనే అవుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఇప్పుడు 15,000 రూపాయల కౌలు, పత్తి విత్తనాలు ప్యాకెట్ ఇచ్చినప్పటికి 1000 రూపాయలు, ముందు కట్ట కావాలంటే 1500, ఎన్ని కూలి కావాలంటే 500 రూపాయలు. ఇవన్నీ ఇంత కాంపిటేటివ్ ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా మనం వ్యవసాయం చేసి డబ్బులు సంపాదించాలి అంటే ఎలా? కష్టపడితే డబ్బులు సంపాదించడం, స్మార్ట్గా ఆలోచిస్తేనే డబ్బులు సంపాదిస్తాం. ఖచ్చితంగా భూమికి ఏం కావాలి అవన్నీ సక్రమంగా సరైన టైంలో ఇస్తేనే సంపాదించగలుగుతాం. అప్పుడే మనం సరైన దిగుబడి, తక్కువ పెట్టుబడి పెట్టి మనం చేయగలుగుతాం. ఇదంతా ఇప్పుడు నేను చెప్పింది ఏది ఆర్ట్ఫుల్గా, నా దృష్టిలో నేను హార్ట్ఫుల్గా నేను ఎప్పుడైనా సరే ఏది చెప్పినా సరే అంటే ఇంకా మాట్లాడగలిగితే ఒక రోజు ఒక 24 గంటలు ఇస్తే కూడా మాట్లాడగలుగుతా. నాకేదంటే చెప్పాల్సింది చాలా ఉంది. ఈ చాలా చెప్పాలి, చాలా నేర్చుకోవాలి. నేను కూడా మీ నుంచి నేర్చుకోవాలి. మీరు నా నుంచి నేర్చుకుంటారా లేదనేది అది మీ ఇష్టం. నాకు తెలిసింది నేను మీకు చెప్తా, మీరు నేర్చుకుంటారా, నేర్చుకొని మీరు ఆ తక్కువ పెట్టుబడి పెట్టుకొని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్దాం, మనం కూడా వ్యవసాయంలో ఒక అడుగు ముందుకేద్దాం అనుకుంటే రైతు భరోసా ఛానల్, రైతు భరోసా యూట్యూబ్ ఛానల్. నా పేరు శివన్న, కుంటలమనేపల్లి, బెజ్జూరు మండల్. నన్ను నమ్మితే 50 ఎకరాల నుంచి 200 ఎకరాల దాకా చేశాను. స్ట్రగుల్ అయ్యాను.
అని నమ్మి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు 140 ఎకరాల దాకా చేస్తున్నా. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, 2000 రూపాయలకి ఎకరం ఉంది, 1500 రూపాయలకి ఎకరం ఉంది, 3000 రూపాయలకి ఎకరం ఉంది, 4000 రూపాయలకి ఎకరం ఉంది. ఎకరం కౌలు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మీరు చేస్తున్న 14,000, 17,000, 18,000 చేసే పరిస్థితుల్లో కూడా కౌలు ఉంది. నేను చెప్పిన మాటలు నమ్మితే నా ఛానల్ని, రైతు భరోసా యూట్యూబ్ ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేసి షేర్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే చాలామంది రీచ్ అయింది. షేర్ చేస్తే, లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అయింది, షేరు సబ్స్క్రైబ్ చేస్తే చాలామంది రీచ్ అయింది. నా హార్ట్ఫుల్గా చెప్తున్నా, మీకు మంచి కంటెంట్, మంచి వీడియోలు, మీకు మంచిగా ఏది ఏ అయితే పెట్టుబడి తక్కువతోటి న్యూట్రియన్స్ మన ప్రతి ఒక్కటి మన శరీరం ఎంతనో మన ఆ మొక్క కూడా అంతే. ప్రతిదీ మన శరీరాన్ని ఎంత జాగ్రత్త చూసుకుంటామో భూమికి మనం వేసిన విత్తనాన్ని అన్నిటిని కూడా అంతే జాగ్రత్త చూసుకోవాలి. అదంతా వివరించి నేను చెప్పగలను అని నమ్మితే, చాలా లెంత్ వీడియో, ఫస్ట్ వీడియో అంత లెంత్ వీడియో ఎవరు పెట్టరు. కానీ నాకు అంతకన్నా నాకు ఫస్ట్ వీడియో అయినా సరే నాకు అంతకన్నా తక్కువలో చెప్పడం నా వల్ల కాలేదు. కాబట్టి చెప్తున్నా, నమ్మితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తున్నా. జై జవాన్, జై కిసాన్.